శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో మీనరాశి జాతకులకు సంవత్సర గోచార ఫలితం ఎలా ఉందో తెలుసుకుందాము. ఈ 2026వ సంవత్సరంలో సంవత్సర ఫలితాలను ప్రభావితం చేసేటువంటి గ్రహాలు 4: గురు, శని, రాహువు, కేతువు. ఈ 4 గ్రహాల యొక్క సంచారం ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, గురువు ప్రారంభం నుండి జూన్ 1వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. జూన్ 1 నుండి 31 అక్టోబర్ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 31 అక్టోబర్ నుండి 24 జనవరి 2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. గురువు ఈ సంవత్సరము రాశిత్రయ సంచారం చేస్తున్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ 4 గ్రహాల యొక్క సంచారం ఉంది. అయితే ఈ 4 గ్రహాల మూలకంగా మీనరాశి జాతకులకు ఎలా ఉంది ఈ 2026వ సంవత్సరం అనే విషయాన్ని మనం చూసినట్టయితే, గురువు చతుర్థ, పంచమ, షష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు. అంటే చతుర్థ స్థానం ప్రతికూలంగా ఉంటుంది, పంచమ స్థానం అనుకూలంగా ఉంటుంది, మళ్ళీ షష్టమ స్థానం ప్రతికూలంగా ఉంటుంది. అంటే ఓవరాల్గా గురువు యొక్క అనుకూలత ఒక మధ్య భాగంలో, అంటే 1 జూన్ నుండి 31 అక్టోబర్ వరకు ఉంది. మిగతా రోజులలో గురు భగవానుడి యొక్క అనుకూలత లేదు అనే విషయం మనకు స్పష్టమవుతుంది. అయితే 1 జూన్ వరకు అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. అర్ధాష్టమ స్థానము రాస్యాధిపతి గురువు. అర్ధాష్టమ స్థానము 4వ స్థానము గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ రాస్యాధిపతి గురువు అయి చతుర్థంలో సంచరించడం అనేటువంటిది, ఈ కాంబినేషన్ 1-4 కాంబినేషన్ అనేది కొంతవరకు మనకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలు కూడాను ఒక పక్కన ఉన్నాయి. అయితే గోచార ఫలితము మనకు ప్రతికూలంగా ఉంది కాబట్టి ఈ 4వ స్థానము మీరు కొంత ఎఫర్ట్స్ పెట్టినట్టయితే అనుకూలత కలిగే అవకాశాలు కూడాను ఉన్నాయి. ఈ 4వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ముఖ్యంగా మనము ఇంటి వాతావరణం పైన ఫోకస్ చేయాలి. అంటే భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు ఇంటికి కావలసినటువంటి వస్తువులను సమకూర్చుకోవడము, వాళ్లకు కావలసినటువంటి సదుపాయాలను మనము ఏర్పాటు చేసుకోవడము, ఇలాంటి వాటిపైన మనస్సు నిలిపినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఇక 1 జూన్ నుండి 31 అక్టోబర్ పంచమ స్థానంలో గురువు సంచారము. ఇది అద్భుతమైనటువంటి కాలం. ఈ సమయం లోపల పిల్లల విషయంలో మీకు మంచి జరుగుతుంది. వాళ్ళ యొక్క చదువు విషయంలో మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఒక మంచి సంస్థ లోపల అడ్మిషన్ను లభిస్తుంది. వారికి చదువు లోపల రాణించే అవకాశాలు ఉన్నాయి. సంతానం కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి, ఎదురు చూస్తున్నటువంటి వారికి సంతాన ప్రాప్తి కూడాను ఈ సమయంలో ఉంటుంది. వివాహాది శుభకార్యాలకు అనుకూలమైనటువంటి సమయము. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరుతారు. ప్రారంభించినటువంటి అన్ని పనులు కూడాను సకాలంలో పూర్తి అవుతాయి. ఇక 31 అక్టోబర్ నుండి సంవత్సరాంతం వరకు కూడాను షష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ షష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల మీరు స్నేహితులు, బంధువర్గంతో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. సాహసించి పనులు చేయకుండా ఉండడం మంచిది. ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవాలి. ప్రధానంగా ఆరోగ్యం పైన మీరు మనస్సు నిలపాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సమయంలో పని భారం పెరిగేటువంటి అవకాశాలు ఒక పక్కన ఉంటాయి కాబట్టి మీరు ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక జన్మస్థానంలో శని, 1వ స్థానంలో శని సంచారం ప్రతికూలం. ఈ శని మూలకంగా మీకేంటంటే జన్మ శని ఆరోగ్యము, ముఖ్యంగా మానసిక, శారీరక ఇబ్బందులను క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయి. మీ లోపల ఒక అధైర్యాన్ని క్రియేట్ చేస్తాడు. వ్యాపారస్తులకు భాగస్వాములతో కలహాలు, వైరుధ్యము, గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. వృత్తిపైన ప్రభావాన్ని చూయిస్తాడు ఇండైరెక్ట్గా. కాబట్టి ఈ జన్మ శని సమయం లోపల జాగ్రత్తలు తీసుకోవాలి.
ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరూ కూడాను 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇక ద్వాదశ స్థానము, వ్యయస్థానము, ఇందులో రాహువు సంచరిస్తున్నాడు. వ్యయస్థానంలో రాహువు సంచారం మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వృధా ఖర్చులు, ప్రయాణాల మూలకంగా ఖర్చులు, ప్రయాణాలు కలిసి రాకపోవడము, చిన్న పని కొరకు కూడాను మనం 4 సార్లు వెళ్ళవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. తద్వారా మనకు రాహువు ఒక అధైర్యాన్ని మనకు క్రియేట్ చేస్తాడు. అయితే ఆరోగ్యానికి మట్టుకు మీరు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. అనవసరంగా హాస్పిటల్స్ విషయం లోపల ఖర్చులు ఒక పక్కన కనబడుతున్నాయి కాబట్టి దాన్ని అధిగమించడానికి మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక 6వ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. ఇది అనుకూలమైనటువంటి సంచారం. కేతువు మూలకంగా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. కేతువు 6వ స్థానంలో ఉండడం మూలకంగా మీకు కొంత శత్రువుల నుండి, పూర్వం ఎవరైతే శత్రువులుగా భావించారో వాళ్ళ మూలకంగా మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ మీనరాశి వారికి శని, రాహువు, గురువు కొంత ప్రతికూలంగానే ఉన్నారు. కనుక ఓవరాల్ ఫలితాలను మనము చూసినట్టయితే మీనరాశి వారికి ఒక 50% శుభ ఫలితాలు ఉన్నాయి. మిగతా 50% కొరకై మీరు భగవంతుణ్ణి కీర్తించడము, స్తోత్రం చేయడము, ఆరాధన చేయడము, పరిహారాలను పాటించడము తప్పకుండా అవసరము. అయితే ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే అర్ధాష్టమ స్థానంలో ప్రథమంలో గురువు, చివరిలో షష్టమ స్థానంలో గురువు. ఈ గురువు యొక్క అనుకూలత కొంచెం తక్కువ ఉంది. కాబట్టి గురువును ప్రీతి చేసుకోవడానికై ప్రథమంగా మీరు ఏం చేయాలి అనంటే ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులను సేవించండి. తల్లిదండ్రుల యొక్క బాగోగులు చూసుకోండి. వాళ్లకు కావలసినటువంటి సపర్యలు చేయండి. వాళ్ళకి ఏం కావాలి అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకుంటూ ఉండండి. వాళ్లకు మీరు దగ్గరలో ఉన్నట్టయితే ప్రతినిత్యం కూడాను మాట్లాడండి, వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందండి. దైవ దర్శనం చేసుకోండి, సద్గురువులను దర్శించుకోండి, దత్తాత్రేయ స్వామిని స్తోత్రం చేయండి, దక్షిణామూర్తి పారాయణం చేయండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. శనేశ్వరుడి ప్రీత్యర్థమై నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి. ఆ శని దేవాలయానికి వెళ్ళండి, ఆంజనేయ స్వామిని కొలవండి. ఆంజనేయ స్వామిని కొలిచినట్టయితే మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా, మానసిక ఇబ్బందులు రాకుండా, భయాందోళన లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. కాబట్టి ఆంజనేయ స్వామిని కొలవండి. ఇక రాహుకేతువుల ప్రీత్యర్థమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని కొలవండి. దుర్గే స్మృత హరతి భీతిమశేష జంతోః స్వస్థై స్మృత మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికా త్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదవండి. అమ్మవారిని దర్శించుకోండి. మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.